విద్యార్థులు, ఈరోజు మనం వీ లవ్ రీడింగ్లో భాగంగా తెలుగు నీతి కథ ఒకటి చెప్పుకుందాం. కథ పేరు కాకి గర్వం. అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసి పడుతుండేది. అంటే ఒక చిట్టడవి ఉంది, ఆ అడవిలో కాకి ఉండేది. అది ఏమనుకుండేది ఎప్పుడు కూడా, నా అంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరు అని మిడిసిపడ్డం అంటే గర్వపడుతూ ఉండేదనమాట. ఓ రోజు కాకికి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకొని ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని వేళాకోలం ఆడింది. అంటే కాకి ఏమీ ఊసిపోవడం లేదు. ఊసిపోక అలా ఉంటే అటువైపుగా ఒక పిచ్చుక కనిపించింది వెళ్తూ. అయితే ఆ పిచ్చుకని ఆపి, నీకు అందంగా ఎగరటం రాదు, నువ్వు ఏదో పురుగు గెంతినట్టే గెంతుతున్నావు అని వేళాకోలం ఆడింది. అంటే వేళాకోలం అంటే అపహాస్యం చేసిందనమాట. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి, నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అప్పుడు కాకి అన్న మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, నేను నీలాగా ఎగరాల్సిన అవసరం ఏముంది, నీ సామర్థ్యం నీది, నా సామర్థ్యం నాది, ఎవరి సామర్థ్యం వాళ్ళదే అని పిచ్చుక చెప్పిందనమాట. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అయితే నీ సామర్థ్యం నీది, నా సామర్థ్యం నాది అంటున్నావు కదా, నీ సామర్థ్యంతో నాతో పందెం కాసి నన్ను ఓడించి చూద్దాం అని అన్నది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తరువాత వచ్చే జడల మర్రిని దాటుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. అంటే అక్కడున్న చిన్న చిన్న పక్షులన్నీ కలిపి, మేము మీ ఇద్దరు పందెం కాసుకున్నారు కదా, దానికి మేము న్యాయ నిర్ణేతలుగా ఉంటాము. ఇప్పుడు మనం మద్ది చెట్టు దగ్గర ఉన్నాం కదా, ఆ చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో రావి చెట్టు ఒకటి వస్తుంది, ఆ చెట్టును దాటుకొని ఆ తర్వాత జడల మర్రి చెట్టు ఉంటుంది, ఆ చెట్టును దాటి మళ్ళీ మనం ఉన్న మద్ది చెట్టు దగ్గరికే రావాలి, ఎవరైతే ఆ విధంగా ముందు వస్తారో వాళ్ళే విజేత అని ఆ చిన్న పక్షులన్నీ ప్రకటించాయన్నమాట. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టు దాటి మర్రి మానులోకి దూసుకెళ్ళింది. ఆ జడల మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. ఇలా పందెం కాసిందో లేదో కాకి ఏం చేసింది, ఏమీ ఆలోచించకుండా రివ్వున ఎగిరి రావి చెట్టు దాటింది. దాటి దాని తర్వాత ఉండే జడల మర్రి చెట్టులోకి వెళ్ళిందనమాట, దూసుకెళ్ళేటప్పుడు దాని రెక్కలు ఏమయ్యాయి, ఆ ఊడల మధ్య చిక్కుకుపోయాయన్నమాట. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. ఆ విధంగా కాకి ఆ ఊడల మధ్య దాని రెక్కలు ఉండిపోయాయి కదా, అది చాలా బాధతో అల్లాడిపోతుంది. కానీ పిచ్చుక ఏం చేసింది, సన్నగా చిన్నగా ఉంటుంది కదా బుజ్జిగా, ఆ పిచ్చుక కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య మెల్లగా ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ తన గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలబడిందనమాట. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది. పిచ్చుక విజేతగా నిలిచింది. కానీ కాకి మాత్రం ఆ మర్రి ఊడల మధ్య చిక్కుకొని ఇరుక్కుపోయింది. బయటికి రాలేక చాలా బాధతో అల్లాడిపోతుంది. అది పిచ్చుక గమనించి అక్కడ ఉన్న వడ్రంగి పిట్టను ఎలాగైనా ఆ కాకిని కాపాడవా అని వేడుకుంది. వడ్రంగి పిట్టకు పొడవాటి ముక్కు ఉంటుందన్నమాట. ఆ ముక్కుతో ఆ మర్రి ఊడల్ని పొడిచి తొలిచి ఈ కాకిని బయటకు వచ్చేటట్లు చేసి దాన్ని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవరిని చిన్నబొచ్చలేదు. అప్పుడు అర్థమైందనమాట కాకికి, ప్రకృతిలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎవరి సామర్థ్యము వాళ్ళదే అనేసి
దానికి అర్థమై అప్పటి నుండి గర్వపడటం మానేసింది. ఎవరిని కూడా చిన్నబుచ్చేది కాదు కూడా. అంటే ఈ కథ నుండి మనకేం తెలిసింది? ఎవరి సామర్థ్యము వాళ్ళదే. ఎవరిని ఎప్పుడు కూడా కించపరచకూడదు, వేలాకోలం చేయకూడదు అనేసి ఈ కథ నుండి మనకు తెలిసిందనమాట. బాగుందా పిల్లలు? మరో కథతో మళ్ళీ కలుసుకుందాం.